అదే ఇంకొక యాడ్ వస్తుందండి. అది ఎంత దారుణంగా ఉందంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 13,500 రూపాయలు మేము ప్రతి సంవత్సరం మేము ఇస్తున్నామని చెప్పి అందులో ఇచ్చేది 7,500 మాత్రమే. మిగతా కూడా కిసాన్ సన్మాన్ అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం డబ్బులు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. అవి సపరేట్, ఇవి సపరేట్. అంటే యాడ్స్లో కూడా ఈ రోజున ఇంత పచ్చబద్దాలు చెప్తా ఉన్నారంటే అదే కదా నాగభూషణం గారు. అందుకే కదా ఇంత జరుగుతుంటే కూడా ఎందుకు ఎలక్షన్ కమిషన్ స్పేర్ చేస్తోంది, ఎందుకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద చర్యలకు దిగడం లేదు అనే దగ్గరే వస్తోంది. ఇది కేంద్రం వైపు చూస్తున్నారు అందరూ. వెంకటేష్ గారు నిన్న ఒక్క మాట నిన్న ఢిల్లీలో నాదెళ్ల మనోహర్ గారు, మా నేషనల్ జనరల్ సెక్రటరీ గారు, అదే మన రవీందర్ గారు ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి జీవీఎల్ నరసింహారావు వీళ్ళందరూ వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏవైతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నామో నిన్న ఇచ్చారు. నిన్న దాని మీద ఇప్పుడు నెక్స్ట్ 2 డేస్లో యాక్షన్ తీసుకోపోతే ఈ ఎలక్షన్లు సరిగా జరగవు. వీళ్ళు ఇక్కడ అంతా కూడా ఎలక్షన్ స్టంట్స్. ఇప్పుడు నిన్న మీరు ఇందాక డిస్కషన్ చూస్తూ ఉన్నాం. ఒక గులకరాయ్ డ్రామా ఏ విధంగా జరిగిందో వాళ్ళంతా కూడా వచ్చారు. పాపం వడ్డేర్లు అంట వాళ్ళు 13 ఏళ్ల పిల్లల్ని తీసుకొస్తే సరే రేపు పొద్దున్న రండమ్మా మీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి కలుస్తూ ఉన్నారు. మా స్టేట్ బీజేపీ ఆఫీస్కి వస్తున్నారు రేపు అందరూ కూడా వాళ్ళు. అంటే వీళ్ళు ఏదో చేసి మసిపూసి మారేడిపోయి చేద్దామని తప్పితే ఇవాళ ఎలక్షన్లో ఓడిపోతామని తెలిసిందండి. నెంబర్ 1 ఇక్కడ పాయింట్ వెంకటకృష్ణ గారు ఏం పాయింట్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం ఊహించాడంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని డిసైడ్ అయ్యండి. కానీ ఊహించిన విధంగా ఈ రోజున 3 పార్టీలు పైన మండల లెవెల్, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయి వరకు కూడా కలిసిపోయారు. ఇవాళ కలిసిపోయి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా కనపడతా ఉంది. ఈ ఆంధ్ర వికసిత్ భారత్ అనే ఒక స్లోగను అదే అవన్నీ మీరు క్యాంపెయిన్ చేయండి సార్. వికసిత్ భారత్ లేకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఇది ఎవరో చేయడం కాదు, స్వయంగా ఆఫీసర్లు చేస్తున్నారు. స్వయంగా ఆఫీసర్లే ఎలక్షన్ కమిషన్ని పట్టించుకోవడంలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల్ని పక్కన పెడుతున్నారు. వీటి గురించి ఫెయిర్ ఎలక్షన్ జరగాలి ఆంధ్రప్రదేశ్లో అంటే ఇటువంటి ఆఫీసర్లని చర్యలు తీసుకోవాలి కదా. అవి మాట్లాడుకుందాం. అవి ఎందుకు జరగడం లేదు అంటే ఎక్కడో లూప్ హోల్ ఉంది, ఎక్కడో మెతకదనం ఉంది, ఎక్కడో పట్టించుకొని ఒక చూసి చూడని పరిస్థితి కనబడుతోంది. లేదు మీకు 100% మీకు నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎవరైతే ఈ యొక్క ఎలక్షన్ని అబాస్పాలు చేద్దామని వాళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. కొత్త టీం రాబోతూ ఉంది. సెంట్రల్ మిలిటరీ కూడా వస్తూ ఉంది. ఇక్కడ ఈ పోలీస్ వ్యవస్థలో కింద స్థాయి ఎవరు లేరండి. మళ్ళీ అది కూడా చెప్తున్నా, ఎంప్లాయీస్ కింద స్థాయిలో ఎవరు కూడా అదే పైన కొంతమంది మాత్రమే. వెంకటకృష్ణ గారు మనం అందరూ ఘాటి కట్టకూడదు. ఎందుకు చేస్తున్న పైన ఒక స్థాయి కొంతమంది మాత్రమే. అందరు ఐపీఎస్లు కాదు, అందరూ ఐఏఎస్లు కాదు. ఒక 20 మంది ఉన్నారు. వీళ్ళు ఒక టీం లాగా ఏర్పడి దీన్ని ఈ ఎలక్షన్ ఎట్టా గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి తీసుకురావాలని ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే వీళ్ళందరూ కూడా రేపు రోజుల్లో మీరే చూస్తారు. నాగభూషణ్ గారు చూస్తాం. పటాభి గారు గత ఎన్నికలప్పుడు